ఆస్క్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేయండి, మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ప్రణయ్ చౌదరి, సార్ గ్రేడ్ 3 బాల్డ్నెస్ ఉన్న వాళ్ళకి వితౌట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పిఆర్పితో యూజ్ ఉంటుందా? గ్రేడ్ 3 బాల్డ్నెస్ అంటే ఈ సైడ్స్ కొంచెం లాస్ అయి ఉంటాయి, అంటే తల పైన టెంపరల్ ఏరియాస్లో కొంచెం లాస్ అయి ఉంటుంది, అండ్ క్రౌన్ ఏరియాలో కూడా కొంచెం అప్పుడప్పుడే లాస్ కనిపిస్తుంటుంది, లేదా ఈ ఫ్రంట్ నుంచి ఈ టాప్ ఏరియా వరకు లైట్గా థిన్నింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ఇటువంటి స్టేజ్లో పిఆర్పి పనిచేస్తుందా అంటే ఎస్, కొంత లెవెల్ వరకు తప్పకుండా పనిచేస్తుంది. అంటే బేబీ హెయిర్ గ్రో అవుతాయి, లైట్గా థిక్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. బట్ ఒకవేళ వెనకాల ఏరియాలో చందమామలాగా ఎంటీ ఏరియా ఫామ్ అయిపోయింది అనుకోండి, అంటే క్రౌన్ దగ్గర, వాటి మీద హెయిర్ అయితే గ్రో అవ్వదు. అండ్ ఈ టెంపుల్ ఏరియాస్లో కనుక కంప్లీట్గా లాస్ అయిపోయి స్మూత్ ఏరియా ఫామ్ అయింది అనుకోండి, అక్కడ కూడా న్యూ హెయిర్ అంటూ ఏం గ్రో కావు. బట్ ఎగ్జిస్టింగ్ హెయిర్ని మాత్రం పిఆర్పి తప్పకుండా హెల్ప్ చేస్తుంది. ఆ ఎంటీ అయిపోయిన ఏరియాలో హెయిర్ గ్రో కావాలి అంటే తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందే, లేదా ప్యాచ్ వాడాలి. సాయి, హాయ్ సార్, ఐ హ్యావ్ వన్ డౌట్. హెయిర్ రీగ్రోత్ అవ్వడం అనేది ఫ్యాక్ట్ ఆర్ మిత్? ప్లీజ్ టెల్ మీ. ఇలాంటి డౌట్స్ రావడం సహజమే, ఎందుకంటే మెడికేషన్స్ అనేటువంటివి వాడతారు, వాడిన 1 or 2 months వరకు జుట్టే పెరగదు, నిజంగా పెరుగుతుందా లేకపోతే ఊరికి పెరుగుతుందని అంటూ ఉంటారా అనేది నమ్మడం కష్టమైపోతుంది. బట్ హెయిర్ అనేటువంటిది ఏదైతే మన తల మీద ఉంటుందో లేదా బాడీ మీద ఉంటుందో, ఇది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది లాస్ అయినా కూడా, కానీ దాని షేప్, దాని సైజు అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైతే బట్టతల వస్తుంటుందో వాళ్ళకు కూడా జుట్టు ఇంకా పెరుగుతూనే ఉంటుంది, కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే దాని సైజ్ అంటే లెంత్ చాలా వరకు తగ్గిపోతుంది, అండ్ దాని థిక్నెస్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అంతేగాని హెయిర్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మరి మెడిసిన్స్ వాడితే హెయిర్ పెరుగుతాయంటే మెడిసిన్స్ వాడినప్పుడు కూడా హెయిర్ పెరుగుతాయి, ఒక మోస్తరుగా పెరుగుతాయి, మళ్ళీ లాస్ అయిపోతాయి. మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే పెరుగుతాయంటే ఎస్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు కూడా హెయిర్ పెరుగుతాయి, అవి అలాగే లెంత్ కూడా వస్తాయి, థిక్నెస్ కూడా వస్తాయి. సో హెయిర్ పెరగడము అనేటువంటిది మిత్ కాదు, అదొక ఫ్యాక్ట్. వెంకటేశ్వర్లు చప్పిడి, మినాక్సిల్ 2 నెలలు వాడి తర్వాత 40 days వాడటం మానేశాను, ఇప్పుడు మళ్ళీ వాడొచ్చా? మినాక్సిల్ మీరు 2 నెలలు ఎప్పుడైతే వాడతారో ఆ ఇనిషియల్ డేస్లో హెయిర్ ఫాల్ ఒక్కటే స్టాప్ అవుతుంది. హెయిర్ గ్రోత్ అయ్యే టైం కల్లా మీరు మళ్ళీ మినాక్సిల్ స్టాప్ చేసేసారు. సో 40 days మళ్ళీ గ్యాప్ ఇచ్చారు. ఈ గ్యాప్లో కొంత హెయిర్ గ్రో అయి ఉండొచ్చు, బట్ ఇలా 40 days గ్యాప్ రావడం వల్ల ఇన్ని రోజులు వాడిన ఎఫెక్ట్ అంతా తగ్గిపోతుంది. అందుకని మళ్ళీ మీరు ఫ్రెష్గా మినాక్సిల్ వాడడం మొదలు పెట్టాల్సి వస్తుంది. బట్ ఏది ఏమైనా మీరు మీ డాక్టర్ని కలిసి మీ డర్మటాలజిస్ట్ సలహా తీసుకొని మినాక్సిల్ని స్టార్ట్ చేయడం మంచిది. మణికంఠ ఎం, సార్ మై నేమ్ ఈజ్ మణికంఠ, నా సైడ్స్లో హెయిర్ ఫాల్ అయింది, డాక్టర్ని కలిస్తే హెయిర్ ఫాల్ అన్నారు, మినాక్సిల్ అండ్ టాబ్లెట్స్ 3 months యూజ్ చేయమని చెప్పారు. నేను ఇప్పుడు 3rd month యూజ్ చేస్తున్నాను, నాకు హెయిర్ ఫాల్ ఇంకా అవుతుంది. మినాక్సిల్ వాడాక ఉన్న హెయిర్ కూడా ఫాల్ అయినట్లు అనిపిస్తుంది. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, స్కాల్ప్ పల్చగా అయింది, నాకు చాలా బాధగా ఉంది, ఏమైనా సలహా చెప్పండి సార్ ప్లీజ్. మీరు మీ డాక్టర్ని కలిసి ఏదైతే మినాక్సిల్ వాడుతున్నారో అదొక మంచి పని చేస్తున్నారు, కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే రిజల్ట్స్ అనేటువంటి అర్లీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మినాక్సిల్ వాడుతున్నప్పుడు ఫస్ట్ 2 monthsలో హెయిర్ ఫాల్ కనిపిస్తుంది, 3rd month, 4th month, 5th month, కొంతమంది 6th month అయితే కానీ రిజల్ట్స్ కనపడవు. సో నేనేం చెప్తానంటే మీరు ఇంకో 3 to 4 months అలాగే మెడికేషన్స్ క్రమం తప్పకుండా పాటించండి. మీ డాక్టర్ని కూడా రెగ్యులర్గా విజిట్ చేసి మీ ప్రోగ్రెస్ అనేటువంటిది చూపిస్తూ ఉండండి. సో దట్ ఇంకేదైనా అవసరమైతే లేదా సరైన సమయంలో ఒకవేళ పిఆర్పి థెరపీ కానీ ఇంకేదైనా థెరపీ అవసరమైతే వాళ్ళు మీకు సజెస్ట్ చేసి మీ హెయిర్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సివి లీ అంట, సార్ మినాక్సిల్ని స్టాప్ చేసి ఫినాస్టైడ్ యూజ్ చేయవచ్చా? హెయిర్ ఫాలింగ్ కాదు కదా, ఇప్పుడు మీరు ఆల్రెడీ మినాక్సిల్ వాడుతున్నారు, దాన్ని స్టాప్ చేసి ఫినాస్టైడ్ ఎందుకు వాడాలి? ఫినాస్టైడ్ కూడా దాంతో పాటే వాడండి, ఎందుకంటే 2 హెయిర్ గ్రోత్కే హెల్ప్ చేస్తాయి కదా. సో 2 వాడడంలోనే విజ్డమ్ ఉంది. ఒకవేళ మీ డాక్టర్ మీకు 2 సజెస్ట్ చేశారంటే 2 వాడండి, లేదు మీరు సొంతంగా నిర్ణయం తీసుకున్నారంటే ఫస్ట్ 2 స్టాప్ చేసి వెంటనే మీ డర్మటాలజిస్ట్ని కలవండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.